భద్రాద్రి జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో దామోదరరావు తెలిపారు. కళ్యాణానికి వచ్చే సామాన్య భక్తులకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చలువ పందిళ్లు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నామంటున్న భద్రాచలం ఈవో దామోదరరావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్య భద్రాద్రి సీతారామస్వామి దేవాలయానికి సంబంధించి కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి ఆలయ మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ నెల 27వ తారీఖు జరిగే నవమి కళ్యాణానికి మనకు సుమారు భక్తులు ఆ రోజు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మనం గోదావరి ఘాట్ ప్రాంతంలో సుమారు 4.5 లక్షల చదరపు అడుగులతోని పెండాల్స్ ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా దుస్తులు మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం రోజు కళ్యాణం అయిపోయిన తదుపరి తలంబరాల డిస్ట్రిబ్యూషన్కి ఈసారి అధిక సంఖ్యలో 80 కౌంటర్స్ ద్వారా భద్రాచలంలోని ఏదైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయో అన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులందరూ కూడా ప్రసాదాల కోసం ప్రత్యేకంగా 20 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఈసారి ప్రసాదాలు కూడా సుమారు 3 లక్షల లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కూడా సంబంధిత కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం రాలేని భక్తులను దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఈ తలంబ్రాలు పొందటానికి ప్రత్యేకంగా ఆర్టీసీ కార్గో సేవలు, తర్వాత పోస్టల్ శాఖ వారి సేవలు, తదుపరి దేవస్థానం వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు ఇంటికే ఈ తలంబ్రాలు పంపేటువంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన మిథిలా స్టేడియం ప్రాంగణంలో కళ్యాణాన్ని వీక్షించడానికి 26 సెక్టార్లుగా విభజించుకొని మరి వాటికి సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే మనం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ప్రతి సెక్టార్లో కూడా మన ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటూ ఫ్యాను, కూలరు ప్లస్ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రత్యేకంగా ఫాగింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మిథిలా స్టేడియం బయట ప్రాంతంలో కూడా భద్రాచలపట్నంలో ప్రముఖ ప్రదేశాల్లో 12 ప్రదేశాలలో కూడా బస్ స్టాండు, తర్వాత మన కాలేజ్ గ్రౌండు, మార్కెట్ యార్డు, తర్వాత ఘాట్ ఏరియా ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. సార్, దీనికి సంబంధించి ఏదైతే ప్రతి సంవత్సరం అంటే శ్రీరామనవమి కావచ్చు లేదా ముఖ్యమైన క్రతువులలో ఈ యొక్క వసతి ఏర్పాట్లు అనేటివి సామాన్య భక్తులకు అందని ద్రాక్షగా ఉన్నాయి. దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అదే ఈ సామాన్య భక్తులకి ఆ రోజు మనకి అధిక సంఖ్యలో వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి మన గోదావరి ఘాట్ ఏరియా ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పెండాల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడ నిద్రించడానికి వాళ్ళు మరి పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి దుస్తులు చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అంటే ఎండ తీవ్రత ఇప్పటికే అధికంగా ఉంది. ఈ యొక్క ఎండలు అంటే అధికంగా ఉన్న నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా ఇప్పటికే మనకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమన్వయ సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆర్డబ్ల్యూసీ వాళ్ళకు కూడా ప్రతి సెక్టార్లో కూడా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా భక్తులు వచ్చే మెయిన్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కళ్యాణానికి వస్తున్నారంటారు. ఎంతవరకు సమాచారం ఎంతవరకు ఉంది? అది మనకి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉన్నది. విఐపీలు వచ్చే అంటే అధిక తాకిడి ఉన్న నేపథ్యంలో దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికే మనకి కలెక్టర్ గారు, తర్వాత సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు ఏదైతే సామాన్య భక్తులకు కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ఆలయ యువ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.